సంజయ్ సాహు భాగమతిని మర్చిపోవటానికి ట్రై చేస్తున్న రోజులు, దామోదర్ రెడ్డి సంజయ్ సాహుని మర్చిపోకుండా ఉండటానికి ట్రై చేస్తున్న రోజులు కూడా అవే. గత 15 నిమిషాలు నువ్వు కలకన్నా బస్ స్టాప్ అదేనమ్మా. ఏంటి కుమేసుకో సార్ 16B ఎక్కితే జూబ్లీ హిల్స్ వరకు వెళ్ళిపోతామండి. చూడు బ్రదర్, 16B ఎక్కడ వరకు మన చేతిలో ఉంది. జూబ్లీ హిల్స్ ఆగుతుందా, యాక్సిడెంట్ అపోలో దగ్గర ఆగుతుందా అనేది డ్రైవర్ అంకుల్ చేతిలో ఉంటుంది. థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ మై బాయ్. అంత బాధపడకు నాన్న, లైట్ తీసుకో. యాభై. అవును, ఇంతగా బ్యాగ్ ఏంట్రా? యాదేట్రా సార్, ఆ దూరంగా జుబ్బా వేసుకుని పోతున్నాడు చూసినా, ఆ బైక్ బ్యాగ్ ఆయనకి ఇచ్చేసి రాపు, మర్చిపోయినా. పూడ్చేదానికి వరం, బంకు కట్టేదానికి 10 రోజులు, పిల్లకాయ లేచి నడిచేదానికి నెల. వీటిది వరకట్లా నవ్వడానికి నీళ్లు పడుతుందో. ఆగు, అమ్మాయి గారు లోపల చదువుకుంటున్నారు. చదువుకుంటారా? తక్కువలో చదువు తర్వాత చదువుకోవచ్చు. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. దయచేయండి. నీకెందుకురా? బాగీ, భయపడ్డావా? ఏం లేదు బాగీ, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? జో సిగ్గు చేస్తున్నావు. సిగ్గు సెక్సీగా ఉంటది కదా, తన నెంబర్ ఇవా? ఎందుకు? మెచ్యూర్డ్ గా ఉండేవాళ్ళు ఇలాంటి ప్రశ్నలు అడగకూడదమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బాగీ, చాలా మంచి హెల్ప్ చేసావు. మీ ఎకనామిక్స్ లో పొడుగా తెల్లగా ఎప్పుడు చెక్ షర్ట్స్ వేసుకుని శేఖర్ అవడా తెలిసే హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతని నంబర్ తెలుసా? తెలుసు. ఒకసారి ఇస్తావా? ఇవ్వనుగా. ఎందుకు? నీలో మెచ్యూర్డ్ కాదుగా నేను. హలో జో. స్పీడా? వాడు హలో అనేసరికి ఇది పొలోమని వచ్చేసినట్టుంది. Hi Joe, what a pleasant surprise, Joe. Been long time. ప్రణవ్, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం చేస్తున్నారో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఓకే. సారీ జో, ఆ రోజు నేను తాకిన మైకులు అలా మాట్లాడేశాను. ఐఎమ్ రియలీ సారీ. ఇక్కడ ఉంటే వీడు చూసేస్తాడేమో. అమ్మయ్యా. చాలా బిజీగా ఉన్నా, నేను ఫోన్ చేస్తాను. మాట్లాడతాను రా. స్వామి పండు ఉండు. దేవి, కంగారు పడు, కడుక్కుంది. స్వామి, నాకు డబ్బు కావాలి. మోక్షం మనశ్శాంతి లాంటి వాడికి నాయన, డబ్బులు అడగ. అవి నాకెందుకు స్వామి? అర్జెంట్ గా నాకు 5,000 కావాలి. ఆల్రెడీ పండు బొక్క. నీ స్వామి తిట్టులొద్దు. ఆ మూల కబోర్డ్ ఉంది, కబోర్డ్ లో చొక్కా ఉంది, దాంట్లో 5,000 ఉన్నాయి, తీసుకొని చావు. ఇదే డబ్బులు. క్రిష్, వాట్? నాకు చొక్కా కావాలి. ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్? హాఫ్ హ్యాండ్స్.
ఆ కబోర్డ్ లో తీసుకుని తగలడు పో. థ్యాంక్ యూ స్వామి. షూ, చొక్కా మార్చాలిగా. ఇంకా నయం అండర్వేర్ అడగలేదు. నమ్మేశాడు. ఒరే మన వెంకటేశ్వర ఉంగరం ఇచ్చాను ఎక్కడది? ఆ కబోర్డ్ లో తీసుకుని తగలడు. వీడు ఉంగరానికి కూడా పెట్టాడు. రేయ్, ఇంకా లాభం లేదు. అసలు ఏముందండి కబోర్డ్ లో? దానికి కబోర్డ్ పంపిస్తారు. అందులో 4 బదులు చొక్కా ఒకటి, దానికి బొక్క ఒకటి. నా చొక్కా కొట్టేశారు, నా డబ్బులు తప్పేశారు. చివరికి ఉంగరాలు వజ్రాలు ఉండడానికి అది ఎవరు అచ్చైపోతారండి. నీ అమ్మ. ఇతను ఎవరు బూత్లు మాట్లాడుతున్నాడు? జో నువ్వేం పట్టించుకోకూడదు. పెచ్చ నాక నీకే. పిచ్చా? అవును. నీకు మద పిచ్చరా? ఛా! జో, నీ ప్రణవ్ నీ చంపేస్తా. వీడిని కూడా రాక్షసి పంపించుంటుంది. ఆవిడ రాక్షసి కాదమ్మా, ప్రాణాలు దేవత. చాలా ఎక్కువ నిన్ను వాడుతున్నావు. రక్షించుకొని పంపించింది. వీడి మాట సాయంత్రం పార్టీకి వచ్చేసాయి. బాయ్. జో వీడిని హాస్టల్కి నమ్మొద్దు. వచ్చేస్తాను, ఓకే? వెళ్ళిపోమ్మా. బాయ్. వెళ్ళిపో. ఓకే, బాయ్. గేరేసుకో, బాయ్, మనం జో. గేరేసుకో. వీడి టీ షర్ట్ వేసుకున్న కీచకడమ్మా. బాయ్ జో, బాయ్. ఏం ప్రణవ్ ఏదైనా తేడాగా ఉందా? ఏం లేదే. అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపట్లేదే. కొంచెం కూడా చల్లగా లేదు? చల్లగా అంటే ఓ టైపు చల్లగా. షూర్. ఏంట్రా ఇందాకేంటనా ఏదో అన్నావు నా నిజ స్వరూపం జోకి చెప్తావా? ఇప్పుడు నీ నగ్న స్వరూపాన్ని కాలనీ వాళ్ళందరికీ చూపిస్తాను రా. ఇప్పుడు అల్లరి పిల్లవాడు సంజయ్ ఏం చేస్తాడో చెప్పుకొని చూద్దాం. ఫౌంటైన్ కట్టేస్తాడు. ఓకే అభి, నీకు 10కి 10 మార్కులు వచ్చినాయి. థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు ప్రశాంతంగా పార్టీకి వెళ్ళొచ్చు. జో ఐఎమ్ కమింగ్. హాయ్ డాడీ. నీకు మంచి సంబంధం చూశానమ్మా. డాడీ ప్లీజ్. నిన్నే ఒక కుర్రాన్ని చూశాను, చాలా బాగున్నాడు. డాడీ నాకు వద్దు. ఇందాక సరిగా వినపడలేదు. స్పీకర్ ఆన్ చేస్తాను. మళ్ళీ చెప్పండి. అవన్నీ తర్వాత, ముందు చెప్పండి. ఎర్రగా ఉన్నాడా? మామూలుగా చూడడానికి కోడిగుడ్డులా తెల్లగా ఉన్నాడు. సిగ్గుపడితే టొమాటోలో ఎర్రగా ఉంటాడు. But I want to see you once, Daddy. చూస్తే నువ్వే చెప్తావు అరవింద్ స్వామిలో ఉన్నాడని. వాళ్ళ ఇంట్లో మీటింగ్ అరేంజ్ చేయనా? No, no, no. అలా వెళ్తే చీప్ అయిపోతాం డాడీ. ఆయన ఆడపిల్లలంటే బంజారాల్స్ జూబ్లీస్ లా ఉండకూడదు, ఎవరెస్ట్ లా ఉండాలి. అప్పుడే డిగ్నిటీ ఉంటుంది. లంచ్ కి తాజ్ కి రమ్మనండి. బాయ్ డాడీ. ఏయ్, రొమాన్స్ లో ఒరిజినాలిటీ ఉండాలి. ఇంకోటి ఐడియాలు కాపీ కొట్టడం అంటే ఆగస్టు 15 బ్రిటిష్ కంపెనీ చాకరీలు పంచినంత మహాపాపం. రాసి అంటే రాక్షసి అని. నీకు షార్ట్ కట్ ఎక్కువ. నా పేరు రఘురామ్ అండి. టీసీఎస్ లో ప్రాజెక్ట్ లీడర్ గా పనిచేస్తున్నాను. టేక్ హోమ్ ఓ 70 దాకా ఉంటుంది. రీసెంట్ గా ఓ కారు కూడా కొన్నాను. ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. మా అమ్మా నాన్న కూడా. మార్నింగ్ మాక్సిమం ఒక 1 అవర్ నా వర్క్ అంతా అయిపోతుంది. ఆ తర్వాత ఆల్మోస్ట్ అంతా ఇంటర్నెట్ మీదనే కూర్చుంటాను. ఈవినింగ్ కూడా ఎర్లీగా వచ్చేస్తాను. యాక్చువల్లీ ఐ డోంట్ స్మోక్, బట్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెండ్? మీకు ఫుడ్ అలర్జీ ఉందా? నాకు పొట్లకాయ పడదండి. మీరు ఇప్పుడు తింటున్నది పొట్లకాయేనండి. డబ్బులేంట్రా? ఇంకా పెళ్ళవడం కష్టం. అరే అభి, నేను ప్యాకెట్ కొట్టి చంపేస్తాను. రాయ్ ప్రణవ్ గాడు ఎట్రా. ప్రణవ్ గాడా? గ్యారంటీ తట్టుకోలేవురా, చచ్చిపోతావు. రా కొట్టేసుకుని ఊపుకుంటూ బయలుదేరా. ఎక్కడికి? ఎక్స్ తీసుకొద్దామని. ఎగ్స్ తీసుకురావడానికి. ఎవరికి రా? అమ్మాయి గారికి. ఆ అమ్మాయి గారికా? ఏం చేద్దామని? ఆమ్లెట్లు వేద్దామని. వేసిన చాలుగానే రా. ఏంటండి? పనుందిరా నీతోడే. కూర్చో. వద్దులేండి వద్దులేండి. ఎందుకు వచ్చింది? ఈ 1000 తీసుకెళ్ళి 1000? హాఫ్ వద్దులే, ఫుల్ తీసుకొచ్చా. అదిగా సార్, ఆయన 10 రూపాయలు ఇచ్చి 1000 అంటారు. రే ప్రణవ్, అయ్యా చికెన్ అయిపోయింది. 2 ప్లేట్ చికెన్, నాకు ప్రాన్స్, వీడికి 2 ప్రాన్స్, ఫిష్, ఆడిగా ఫిష్ తీసుకొచ్చా. అంటే ఈ 1000లోనేనండి? 1000లోనే 7 పొద్దు ఉంచుకొచ్చలరా. ఓ, మిగిలిపోతే చిల్లర ఉంచుకోమంటున్నారా? అవునరా, అర్థం కాలేదా? వెళ్ళు. ఎవడు రాడు? ఇది సంసారంలోని కొంపలా లేదు. ఎవడు పడితే వాడు వచ్చేస్తున్నాడు. రాయ్ పొట్టకాయ బాగరా రాయ్. ఇది మర్యాదస్తులని కొంపరా రాయ్.
ఇలా కొడితే హాయ్. ఏంటి రఘు ఇలా వచ్చా? ఆ, అది మేము కొంచెం మాట్లాడుకోవాలి. షూర్, మాట్లాడుకోండి. ఏంటి చెప్పు. ఆ, అంటే ఆ? కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఆ? పర్సనల్ గా. ఏంట్రా పర్సనల్ అర్ధరాత్రి పూట? ఇది సాని కొంపనుకున్నా ఏం కొంపనుకుంటున్నారా నువ్వు? ఆ, ఏంటి నా ఉద్దేశం అది కాదు సార్. ఏంటి? ఆ, సాయంత్రమే డిశ్చార్జ్ అయ్యాను. పాపం తను కంగారు పడుతుందేమోనని. ఇది అరే, సంవత్సరం పాటు ప్రేమించిన నన్నే కింద తాగి సిద్ధం అయిపోతుంటే పట్టించుకోలేదు. నిన్నగాక మొన్న వచ్చిన పొట్లకాయ పప్పుగాడివి ఇది పట్టించుకుంటది. షట్ అప్. మాకు కొంచెం ప్రైవసీ కావాలి. నాకు ఐశ్వర్యరాయ్ కావాలి, కానీ కుదరదుగా. ఎక్కువగా గొడవ చేసావంటే ప్రణవ్ని పిలుస్తాను. ప్రణవ్ ఆ, మ్. ఆడ పెద్ద 6 శ్వాసరాగర్, మరి ఆడొచ్చి మమ్మల్ని సేవ్ చేస్తా. అరే పొట్లగా దీన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఆ ప్రణవ్ గారు వచ్చి ఏం పీక్తాడో నేను చూస్తాను ఈరోజు. సార్, నా కోసం మీరు అనవసరంగా అవి పీక్కోవటం ఎందుకులేండి. ప్రణవ్ క్యూట్ బాయ్, తెచ్చేసావా? కిందకెళ్ళి మంచి పెగ్ ఫిక్స్ చేయమా. వెళ్ళు. నాకు రాదండి. పిచ్చి ప్రణవ్, అన్ని పుట్టుకుతూనే వచ్చేస్తాయంట్రా. మరేనండి. 2-3 పెగ్గులు రాంగ్ కలుపుతావు. ఆ, నేను 4 సార్లు గట్టికి కొడతాను. నన్ను? అప్పుడు ఆడు పడగ వచ్చేద్దా? వెళ్ళిపోమా, వెళ్ళి పెగ్ ఫిక్స్ చేయి. వెళ్ళిపోమా, వెళ్ళిపో. ఈడు నన్ను చంపేసేలా ఉన్నాడు. ఈ మెట్లు ఒకటి చిల్లరేదిరా. ఆ? చిల్లరా 1000 రూపాయలు డబ్బులు ఇస్తా, మరి మా లెక్క చెప్పరా? 1000 ఉంచుకోమన్నారు కదా సార్. నేను అలాగే అంటానురా. ఆ? అది నా దయాగుణం, కానీ అది నువ్వు ఇచ్చేయాలి. అది నీ సంస్కారం. వాడు అన్నేసి మాట్లాడుంటే పడతావేంటి నువ్వు? కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పోయి నీ సంగతి చెప్తా. వెళ్తాను. కింద పో చెప్తా. మళ్ళీ మెట్లు దిగాలి. ఓకే బాగి, గుడ్ నైట్. బాగి ఏంట్రా సొంత పిల్లలు పిలిచినట్టు పిలుస్తున్నావు? నేనే పిలవడం మానేశాను. ఏం బాగి? మేము తీసుకున్నాను, బయలుదేరు. Hey, wait, you don't have to go, గుడ్ really. నైట్ బాగుమతి. Wait, బయలుదేరని వెళ్తున్నాడు కదా. I'll call you later. Raghu. You. బాగి న్యూసెన్స్ చేస్తున్నాడు. రఘుతో మాట్లాడితే వీడికేంటి? చివరికి ప్రణవ్ని కూడా కొడుతున్నాడు. ఏంటి చూస్తున్నావు? మాట్లాడవేంటి? ప్రేమిస్తున్నా నన్ను ఎంతకంటే ఎలా చెప్తాడు? కొందరు లెటర్స్ రాస్తారు, ఇంకొందరు ఫ్లవర్స్ ఇస్తారు. నువ్వు అబద్ధాలు చెప్తావు. వాడు అరుస్తాడు, కొడతాడు. అది వాడి ఎక్స్ప్రెషన్. సంజుతో పెళ్లికి డాడీ వద్దంటే సంజు నన్నేం బతిమాలలేదు. ఎందుకని అడిగితే ఏం చెప్పాడో తెలుసా? నన్ను చేసుకుంటే లైఫ్ బాగుంటుందని కన్విన్స్ చేయడానికి. నేనేం సేల్స్ మ్యాన్ని కాదు అన్నాడు. సంజుతో ఫ్రీడమ్ ఉంటుంది బాగి. సింపుల్గా చెప్పాలంటే రఘు పార్క్లో ఉంటాడు. వారం రోజులు వెళ్తే ఆ తర్వాత తెలుసుకోవడానికి అందులో కొత్తవేముండవు. సంజు అడవి, రోజుకో సర్ప్రైజ్ ఇస్తాడు, చచ్చేదాకా. బిలీవ్ మీ, నాకంటే ఎక్కువ లవ్ చేస్తున్నాడు వాడు నిన్ను. గుడ్ నైట్. పుచ్చుకోండి. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నా నాన్న నేను డిగ్రీ చదువుకుంటూ మందు కొడుతూ ఇలా మూలను పడుకుంటే ఈ పిల్ల నా జీవితంలోకి వచ్చి చీరలు కట్టి ఎక్స్పోజింగ్ చేసి పడగొట్టి కుక్క పిల్ల నడు రోడ్డు మీద వదిలేస్తారా? స్వామి ఆంజనేయ, రేపు తెల్లవారుజామున 10 గంటల గుడికి వచ్చేసి వచ్చేస్తాను, దీన్ని మర్చిపోయేలా చేసే స్వామి. ఇప్పుడు ఎందుకు కొట్టారు సార్? నేను ఇలా ఏడుస్తున్న విషయం ఎవరికైనా చెప్పావు? ఏంట్రా వెయిట్ చేస్తున్నావు? డైలాగ్ కంప్లీట్ చేయలేదునా? చెయ్యండి, నా ఇష్టంరా. ఎక్కువ చోట చెప్పుకోరా. వీడికి మర్యాద చెప్తే ఏనరా? 2 పీకి చెప్పాలి. మీకుతానే ఉన్నారు కదా సార్. నువ్వు పడుకో. సంజయ్ సాహు బాగుమతి కలిసిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఇతని జీవితంలో ప్లేట్ మీల్సే ఈజీగా దొరకలేదు.
ఇంకా పెళ్ళం ఎక్కడ దొరుకుద్ది? ఇతనికి ఏది అంత సులువుగా దక్కదు. కష్టపడి కాళ్ళు చేతులు వెరక్కొట్టుకుంటే గాని. ఈసారి వచ్చిన కష్టం పేరు దామోదర్ రెడ్డి. నీకు తెలుసు ఇక్కడ ఉన్నాను? ఏంటి చెప్పు, ఏంటి చెప్పు, ఏంటో చెప్పు. ఐ లవ్ యు. ఏం టైమింగ్ అనేది? తమ్ముళ్ళు, వదిని పంపించేసి వచ్చేస్తాను. ఇక్కడ వెయిట్ చేయండి, ఓకే? పద. డు యు లవ్ మీ? ఫోన్ చేసి చెప్తానే. బయలుదేరు, బయలుదేరు. ఏంట్రా బొట్లు పెట్టుకొచ్చారు? సంపేద్దామనే? అమ్మా, నీకు గట్టిగా తగులుద్రే. ఈడేంట్రా ఇంత సీరియస్ గా ఫైట్ చేసిన మనందరం, ఈడేంటి ఊపుకొని నిల్చున్నాడు? నాకు ఇది పద్ధతి అసలు. అందుకే ఫైట్ లో చిన్న చేంజ్, కానీ మిగతా ఫైట్ యాజ్ ఇట్ ఈజ్. आग बे आम बोत गया. చెప్పినా కదా గట్టిగా తగులుతాయని. ఓకే, గట్టిగా నిలింది, ఎక్స్పెక్ట్ చేయాల. రే నాలో రే, ఎవడంపిన పేరేనా చెప్పు. ఏం చేస్తాం? చిరంజీవి లాగా స్వయం కృషి చేసి కనుక్కోవాలి. మున్నా 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 మున్నానా? స్వామి, పువ్వు వచ్చింది, మొహన్ నాగడ పుచ్చ పగిలిపోయింది. హలో, సంజయ్ సాహు కళ్ళ ముందు బాంబులు పేలినా, కావాల్సిన వాళ్ళని కత్తులతో పొడిచినా పెద్ద పట్టించుకోలేదు. కానీ తన కోసం అమ్మాయి వెతుక్కుంటూ వచ్చి ఐ లవ్ యూ చెప్తుంటే గొడవ చేసినందుకు మాత్రం చాలా హర్ట్ అయ్యాడు. సంజయ్ సాహు దామోదర్ రెడ్డిని సీరియస్ గా తీసుకున్న క్షణం అది. దామోదర్ రెడ్డిని చావు వెతకటం మొదలు పెట్టిన క్షణం కూడా అదే. ఐ లవ్ యూ టూ. బాయ్. మున్నా వచ్చేస్తున్నా.